ఒక పూట గడవడానికి నాలుగిళ్లలో అంట్లు తోముతూ బట్టలు దుకుతూ నెలకు కేవలం 2,500 రూపాయలు సంపాదించే ఒక సామాన్య మహిళ ఏకంగా ఒక ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుంది? వినడానికి ఏదో సినిమా స్టోరీలాగా ఉంది కదా, కానీ ఇది సినిమా కాదు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక కన్నీళ్లు తెప్పించే నిజమైన అద్భుతం. భారతదేశ ప్రజాస్వామ్యానికున్న అసలైన పవరేంటో ఈ ఒక్క సంఘటన కళ్లకు కట్టినట్టు చూపించింది. రాజకీయాలంటే కేవలం కోటీశ్వరులు, వారసత్వంగా వచ్చే నాయకులు, 100 కోట్లు ఖర్చు పెట్టే వాళ్లకే సొంతమని మనం ఎప్పుడూ అనుకుంటాం. కానీ ఒక సామాన్య పని మనిషి ఎలక్షన్స్ లో నిలబడి ఏకంగా 1,00,000కు పైగా ఓట్లు తెచ్చుకుని ఎమ్మెల్యేగా అసెంబ్లీలో దర్జాగా అడుగు పెడుతోంది అంటే అది మామూలు విషయం కాదు. అసలు ఎవరి కలితా మాఝీ? అస్సలు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని ఒక పేద మహిళకు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఎలా వచ్చింది? ఒక పూరి గుడిసెలో ఉండే ఆవిడ ఏకంగా 15 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన అధికార పార్టీ అభ్యర్థిని ఎలా మట్టి కరిపించింది? దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా మారిన ఈ కథ గురించి ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ పేరు కలితా మాఝీ. పశ్చిమ బెంగాల్లోని గుస్కారా మున్సిపాలిటీ పరిధిలో ఉండే ఒక చిన్న ప్రాంతం ఆమె సొంత ఊరు. ఆమె జీవితం ఎప్పుడూ కష్టాలతోనే సాగింది. పూట గడవని దారుణమైన పేదరికం, కుటుంబ భారం మొత్తం ఆమె భుజాల మీదే పడింది. దీంతో బతకడం కోసం గత 20 ఏళ్లుగా స్థానికంగా ఉన్న ఒక 4 ఇళ్లలో ఆమె పని మనిషిగా చేరింది. ఉదయాన్నే లేవడం, ఆ ఇళ్లకు వెళ్లి అంట్లు తోమడం, ఇళ్లోడ్చడం, వంట చేయడం, ఇదే ఆమె లోకం. ఇన్ని చేసినా ఆమెకు ఆ 4 ఇళ్ల నుంచి వచ్చే జీతం నెలకు కేవలం 2,500 రూపాయలు మాత్రమే. ఆ చిన్న అమౌంట్ తోనే ఎన్నో ఏళ్లుగా ఆమె తన కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అయితే ఆమెకు చదువు లేకపోయినా, డబ్బు లేకపోయినా స్థానికంగా జనాలతో ఆమెకు మంచి బాండింగ్ ఉండేది. ఆమె నిజాయితీ, కష్టపడే తత్వం చూసి ఆ ఏరియాలో జనాలు ఆమెను సొంత ఇంట్లో మనిషిలాగా చూసుకునేవాళ్లు. ఆ జనాలతో ఉన్న కనెక్షనే ఆమె జీవితాన్ని ఒక ఊహించని మలుపు తిప్పింది. ఎలక్షన్స్ టైంలో కింది స్థాయిలో జనాలతో బాగా సంబంధాలున్న నాయకులు కావాలని బీజేపీ పార్టీ సర్వేలు చేసినప్పుడు వాళ్లకు కలితా మాఝీ పేరు బలంగా వినిపించింది. ఆమెకు డబ్బులు లేకపోవచ్చు, పవర్ లేకపోవచ్చు, కానీ జనం మద్దతుంది అని పార్టీ గుర్తించింది. ఇంకేం ఆలోచించకుండా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆస్గ్రామ్ అనే నియోజకవర్గం నుంచి ఏకంగా ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అప్పట్లో ఈ న్యూస్ ఒక పెద్ద సంచలనమైంది. ఒక పని మనిషికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఎప్పుడు ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా ఉదయం ఇళ్లలో పని చేసుకుని ఆ తర్వాత వచ్చి ఓట్లడిగేది. కానీ ఆ 2021 ఎన్నికల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ హవా ముందు ఆమె నిలబడలేకపోయింది. అభేదానంద తండర్ అనే అభ్యర్థి చేతిలో 11,815 ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయింది. సాధారణంగా ఎవరైనా పేదవాళ్లు ఇలా ఓడిపోతే ఇక ఈ పాలిటిక్స్ మనకు సెట్ అవ్వవులే, మన బతుకింతే అని మళ్లీ వెళ్లి ఆ అంట్లు తోముకునే పనికే ఫిక్స్ అయిపోతారు. పార్టీలు కూడా ఓడిపోయిన వాళ్లను, అందులోనూ డబ్బులేని వాళ్లను అస్సలు పట్టించుకోవు. కానీ సీన్ కట్ చేస్తే 2026 బెంగాల్ ఎలక్షన్స్ వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీజేపీ పార్టీ ఆమెను పక్కన పెట్టలేదు. ఆమె జనాలతో ఉన్న సంబంధాన్ని నమ్మి మళ్లీ ఆస్గ్రామ్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చింది. ఈసారి కలితా మాఝీ మరింత కసిగా ఎన్నికల బరిలోకి దిగింది. ఆమె ప్రచారం చూసి అక్కడి నాయకులందరికీ మైండ్ బ్లాక్ అయింది. ఆమె దగ్గర ప్రచారం చేయడానికి 100 కార్లు లేవు, డబ్బులు పంచి ఓట్లు కొనుక్కునే స్తోమత లేదు, పెద్ద పెద్ద పిఆర్ టీమ్స్ అసలే లేవు. ఆమె నమ్ముకున్నది ఒకే ఒక్కటి, తన నిజాయితీ. ఊర్లలో ప్రతి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళింది. నా దగ్గర మీకివ్వడానికి డబ్బులు లేవు, కానీ మీ కష్టమేంటో నాకు తెలుసు. నేను మీ ఇంట్లో పని మనిషిని. నన్ను గెలిపిస్తే ఈ కూలీల కోసం, పేదల కోసం అసెంబ్లీలో నా గొంతు వినిపిస్తాను అని చాలా ఎమోషనల్ గా ఓట్లడిగింది. నాలాంటి ఒక పని మనిషి కూడా ఎమ్మెల్యే అవ్వచ్చు అని నేను ప్రూవ్ చెయ్యాలి అనుకుంటున్నాను అని ఆమె చెప్పిన మాటలు ఓటర్ల మనసుకు సూటిగా తాకాయి. మహిళలు, అట్టడుగు వర్గాల ప్రజలు ఆమె మాటలకు కనెక్ట్ అయిపోయారు. మే 2026న ఎలక్షన్ కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ట్రెండ్స్ చూసి రాజకీయ విశ్లేషకులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒక పని మనిషి ఏకంగా అధికార పార్టీ అభ్యర్థికి ముచ్చమటలు పట్టిస్తూ రౌండ్ రౌండ్ కి లీడ్ తెచ్చుకుంటూ వెళ్లింది. చివరికి ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి కలితా మాఝీ ఏకంగా 1,07,692 ఓట్లు సాధించి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన ప్రత్యర్థి అయిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు శ్యామ ప్రసన్న లోహార్ మీద ఏకంగా 12,535 ఓట్ల భారీ మెజారిటీతో ఆమె అఖండ విజయం సాధించింది. ఎవరి ఇళ్లలో అయితే ఆమె 20 ఏళ్లుగా అంట్లు తోముతూ బట్టలు దుకుతూ పనిచేసిందో ఇప్పుడు అదే జనాలు ఆమెకు ఓట్లు వేసి ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించారు. ఈ విజయం బెంగాల్ పాలిటిక్స్ లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ఎప్పటికీ నిలిచిపోయే హిస్టరీలాగా మారిపోయింది.
అసలు 2026 బెంగాల్ ఎలక్షన్స్ అంటేనే ఒక పెద్ద భూకంపం లాంటివి. 15 ఏళ్లుగా అక్కడ పాతుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూకటి వేళ్లతో పెకిలించి వేసింది. 294 సీట్లున్న అసెంబ్లీలో ఏకంగా 206 సీట్లు గెలుచుకుని బీజేపీ అక్కడ ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఇంత పెద్ద చారిత్రాత్మక విజయంలో కూడా అందరి దృష్టి కలితా మాజీ వైపే ఉంది. ఎందుకంటే 100 కోట్లు ఖర్చు పెట్టి నాయకులు గెలవడం వేరు. నెలకు 2500 సంపాదించే ఒక సామాన్య మహిళ ఒక సిస్టమ్ను ఎదిరించి గెలవడం వేరు. ఇది కేవలం బీజేపీ సాధించిన గెలుపు కాదు, భారతీయ ప్రజాస్వామ్యం సాధించిన అతి పెద్ద విజయం. ఒక దేశంలో డెమోక్రసీ బతికి ఉంది అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. బడాబాబులకే పరిమితమైన రాజకీయ చదరంగంలో ఒక పేద కాయకష్టం చేసుకునే మహిళ కూడా పావులు కదపొచ్చు, రాజుకి చెక్ పెట్టొచ్చు అని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఒకసారి ఊహించుకోండి, నిన్నటిదాకా నేల మీద కూర్చొని ఇల్లు అలికిన ఆ చేతులు రేపొద్దున అసెంబ్లీలో ఏసీ గదుల్లో కూర్చొని చట్టాలు రాస్తాయి. నిన్నటిదాకా 10 రూపాయల కోసం ఎదురు చూసిన ఆ కళ్ళు రేపు లక్షల మంది జీవితాలను మార్చే ఫైల్స్ మీద సంతకాలు చేస్తాయి. కలితా మాజీ ప్రయాణం చూస్తుంటే పేదరికంలో మగ్గిపోతున్న ప్రతి సామాన్యుడికి ఒక ఆశ చిగురిస్తుంది. డబ్బు లేకపోయినా, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నిజాయితీగా జనాల్లో ఉంటే చాలు, ఏదైనా సాధించవచ్చు అని ఈమె ఒక గొప్ప సందేశమిచ్చింది. ఇలాంటి వాళ్లు పవర్లోకొస్తే అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజల కష్టాలేంటో పాలకులకు డైరెక్ట్ గా తెలుస్తాయి. ఏసీ రూముల్లో కూర్చొని పథకాలు రాసే వాళ్లకు పేదవాడి ఆకలి కష్టం తెలియదు. కానీ కలితా మాజీ లాంటి వాళ్లకు ఆ ఆకలి విలువేంటో ప్రతిరోజూ తెలుసు. అందుకే ఆమె ఈ రోజు కోట్లాది మంది భారతీయులకు ఒక రియల్ లైఫ్ హీరోలాగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావాలంటే 100 కోట్లుండాలి, గూండాలుండాలి, కులం బలం ఉండాలి అనే ఈ రోజుల్లో ఒక సామాన్య పని మనిషి సాధించిన ఈ అద్భుతమైన విజయం మీద మీ అభిప్రాయమేంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ఆమెలాంటి వాళ్లు పాలిటిక్స్ లోకొస్తే నిజంగా సమాజంలో మార్పు వస్తుందని మీరు నమ్ముతున్నారా లేదా అనేది కూడా తప్పకుండా రాయండి.